హాయ్ హలో గాయస్, సండే కదా చికెన్ తెచ్చా, చేసేద్దాం రండి. ఆనియన్స్ మిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ అయితే మంచిగా కడుక్కున్నాం. ఇందిగో చికెన్ అయితే మంచిగా కడుక్కొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు, రుచికి సరిపడా వేసుకోవాలి. ఇంకా మంచిగా కలిపెట్టేద్దాం. చెక్క లవంగం, నెక్స్ట్ ఏం చెప్పేది ధనియాల పొడి, కారం ఎక్కువ వేసుకోవద్దండి, చూసి వేసుకోండి. ఇంకా కొన్ని వాటర్ పోసేసి కొంచెం అలా వదిలేద్దాం. టేస్ట్ చూద్దాం. అన్నీ సరిపోయాయి, సూపర్ ఉంది టేస్ట్, సరిపోయి. గాయస్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లో పెట్టేసుకున్నాం. రైస్, కర్రీ, కొన్ని ఆనియన్స్, లెమన్, కలిపియాలి. చికెన్ వెయిటింగ్ గాయస్, ఇంకా తిందామా? వేడి వేడి అన్నంలోకి చికెన్ కలుపుకొని, ముక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది గ్యాస్ ముక్క. ఇందులో కొంచెం ఎర్రగడ్డ పెట్టి, లెమన్ కొంచెం తగిలించి, స్మెల్ చూస్తేనే అర్థం ఆకలి తిరిగిపోతాం. అదిరిపోయింది. ఇంత టేస్ట్ ఎక్కడ ఇంత పెద్ద పెద్ద హోటల్లో పోయినా కానీ చూస్తుంది, అంత సూపర్గా ఉంది. బా అదిరిపోయింది అంతే. ముక్క కూడా గట్టిగా ఉంది, కంచిగా ఉంది, కానీ సూపర్గా ఉడికింది.